హలో! ఆళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటది. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. పప్పులో గనక సైడ్ డిష్‌గా పెట్టుకున్నారంటే ఇంక అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, యాలుకలు కొంచెం దోరగా వేయించుకొని అవి మంచిగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దాంట్లోనే 2 ఇంచులు కొబ్బరి వేసుకొని మెత్తగా పౌడర్‌ని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మంచిగా వేగిపోయిన తర్వాత చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకొని ఆ చికెన్ కూడా వేసేసి మంచిగా బాగా రెడ్‌గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని, కారాన్ని వేసుకొని మనం పప్పులో సర్వ్ చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. ట్రై చేయండి.